ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉన్నాయండి. సో రొటీన్గా శారీసే కాకుండా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్, అంటే మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందనేసి ఇలాంటి ఐటమ్స్ అయితే తెప్పించానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి, మళ్ళీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటుందండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇచ్చానండి. సో ఇప్పుడు ఐటమ్స్ అన్ని కూడా చూపించే ముందు నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా అండి, ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటుందండి. సో ఈ శారీకి సంబంధించిన వీడియో వచ్చేసి నా సెకండ్ ఛానల్లో పబ్లిష్ చేశాను. సుమా కలెక్షన్స్ అనేసి అయితే ఉంటుందండి ఛానల్ నేము. సో ఆ ఛానల్లో పబ్లిష్ చేశానండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను. అలానే నా సెకండ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చానండి కింద డిస్క్రిప్షన్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందులో ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉండే శారీస్ అన్నీ కూడా తెప్పించి చూపిస్తూ ఉంటాను. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐటమ్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను వేసుకున్న ఈ చైన్ చూస్తున్నారు కదండి. సో నాకు తెలిసి మీరు అందరు కూడా కామెంట్ అయితే పెడతారు దీని గురించి. సో ఇది నేను అమెజాన్ నుండి అయితే పర్చేస్ చేశాను. చాలా బాగుంటుంది, క్వాలిటీ అంతా కూడా, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ డిస్పెన్సర్ బాటిల్స్ అండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. సో ఇందులో ఏంటంటే మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ పెట్టుకోవచ్చు, ఇంకా మనము షాంపూ పెట్టుకోవచ్చు అండి, బాడీ లోషన్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి మనం రెగ్యులర్గా అంటే యూజ్ చేయొచ్చు అండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇవైతే తెప్పించాను. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇవి ఏంటంటే మనకి ప్లాస్టిక్తో వస్తాయి అండి, అంటే మనకి బ్రేక్ కాదు. ఈ ప్లాస్టిక్ అంత ఈజీగా బ్రేక్ కాదండి. సో మనకి చూడడానికి ఏంటంటే ఇవి అంటే కొంచెం గ్లాస్ లుక్లో అలా అయితే ఉంది, బట్ ఇది ఏంటంటే ప్లాస్టిక్ అండి. క్వాలిటీ వైజ్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. ఇలా మనకి 3 వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది. నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి మీరు. సో అంటే చూడడానికి కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి. మనం వాష్ బేషన్స్ దగ్గర అలా పెట్టుకున్నా కానీ చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వస్తుందండి. మనకి వైట్ పైన ఇలా బ్లాక్ కలర్ పెయింట్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి చూడండి ఇలా ఉంటుంది. సో ఇలా అయితే వస్తుందండి. క్వాలిటీ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చండి. చెప్పాను కదా, ఇవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ లాగా ఇలా డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి. సో నేను 100% రికమెండ్ చేస్తున్నానండి. ప్రైస్ రీజనబుల్గా ఉంది, క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది. చెప్పాను కదా, అసలు బ్రేక్ కాదు ఇవి. సో చిన్నపిల్లలు అంటే కింద పడేసినా కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటంటే క్లీనింగ్ స్పాంజ్ వైప్స్ అండి. ఇవి మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో కిచెన్లో మనం రెగ్యులర్గా అంటే వంటలు అన్నీ చేస్తూ ఉంటాం కదా. సో క్లీనింగ్ కోసం మనం ఎక్కువగా క్లాత్స్ అలాంటివి యూజ్ చేస్తాం కదండి. సో అవి ఏంటంటే మనకి వాష్ చేయడానికి చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది, కొంచెం కష్టం అనిపిస్తుందండి. సో ఇవి ఏంటంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇవి టోటల్గా మనకి 10 పీసెస్ వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉంది. నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో ఇలా ఉంటాయండి వైప్స్. ఇవి ఏంటంటే ఇలా మనకి స్పాంజ్ టైప్ ఉంటాయి, అంటే స్పాంజ్ అండి. సో ఇవి ఏంటంటే వాటర్ని మంచిగా అబ్జర్వ్ చేస్తాయి. మనం క్లీన్ చేసేసి జస్ట్ ఇలా అనేస్తే మళ్ళీ జస్ట్ వాటర్ అంటే ట్యాప్ కింద పెట్టేసి మనం జస్ట్ ఇలా అనేస్తే ఇది క్లీన్ అయిపోతుందండి. సో ఎప్పుడైనా ఒకసారి మీరు కొంచెం సోప్ అలాంటిది పెట్టేస్తే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఇది ఒకసారి అంటే బాడీ చూడండి, చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఒక్కసారి ఇది వాడి చూడండి, మీకే ఈజీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా అయితే అనిపిస్తుందండి. సో నాకైతే ఇవి అంటే నేను రెగ్యులర్గా చాలా డేస్ నుండి అయితే యూజ్ చేస్తున్నానండి. నాకు చాలా బాగా నచ్చాయి. సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇవైతే తెప్పించాను. ఇలా మనకి 10 వస్తాయి. ప్రైస్ రీజనబుల్గా ఉంది. సో మనకి ఈజీగా ఉంటుందండి కిచెన్లో. సో మనం ఎక్కువగా కిచెన్లో స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా ఉండే ప్రోడక్ట్స్ కొనుక్కుంటే చాలా అంటే తొందరగా మనకి పని అనేది తొందరగా అయిపోతుంది. సో నేనైతే రికమెండ్ చేస్తున్నానండి ఈ వైప్స్ని. మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. స్టవ్ని కానీ ఇంకా మనము వేటినైనా కానీ దీంతో క్లీన్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ అయినా కానీ దేన్నైనా కానీ క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ అంతా కూడా. వన్ వచ్చేసి స్క్రబ్బర్స్ అయితే తెప్పించాను. ఇవి కూడా మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో టైల్స్ పైన మనము స్క్రబ్ చేసుకోవచ్చు, ఇంకా బాత్రూమ్స్లో అయినా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. సో నార్మల్గా అయితే మనకి జస్ట్ ఇలాంటి అంటే పైన హ్యాండిల్ లేకుండా ఉంటాయి కదా. సో మీరు ఇలా ఎప్పుడైనా హార్పిక్ అలాంటివి యూజ్ చేసినప్పుడు మీకు చెయ్యికి అంటే ఎలాంటిది అంటకుండా ఉండడానికి మీరు ఇలా హ్యాండిల్వి తీసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో వీటి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. అని వచ్చేసి ఇది కటింగ్ది తెప్పించానండి. అంటే వాటర్ మిలన్ కట్ చేసుకోవచ్చు అండి దీంతో ఈజీగా మనము. సో మీ అందరికీ కూడా దాదాపు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్లో ఎక్కువగా మనకి వాటర్ మిలన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో కటింగ్ అనేది కొంచెం ప్రాబ్లంగానే అనిపిస్తుంది మనకి. సో ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో చాలా బాగుందండి. స్టీల్ బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇలా అయితే ఉంటుంది. సో ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కటింగ్ బోర్డ్ అండి. ఇది ఏంటంటే మనకి వుడ్తో వస్తుంది, ప్లాస్టిక్ కాదు. సో నేను ఎక్కువగా అయితే వుడ్దే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను అంటే ఒకసారి చాలా ఇయర్స్ బ్యాక్ ప్లాస్టిక్ దానిపైన కట్ చేసినప్పుడు అంటే ఏమైందంటే చాకు అంటే నైఫ్ ఉంటుంది కదా. సో కట్ చేశాక నైఫ్ని జస్ట్ ఇలా అంటే ఆ ప్లాస్టిక్ ఉన్నదంతా కూడా దానికి వచ్చిందండి. సో అప్పటి నుండి నేను కంపల్సరీ అంటే వుడ్దే నేను ప్రిఫర్ చేస్తాను. సో మీకు కూడా ఇదే యూజ్ చేయమనేసి రికమెండ్ చేస్తున్నానండి. సో ఇదేంటంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్గా అంతా కూడా చూస్తున్నారు కదా. ఇలా వస్తుంది మనకి, ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారు. సో ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గా అయితే ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీని అంటే లైఫ్ టైం కూడా చాలా అంటే చాలా ఇయర్స్ వస్తుంది మనకి ఇది ఒక్కసారి మీరు పర్చేస్ చేసినట్టయితే. మనకి నార్మల్గా ప్లాస్టిక్ అయితే ఏంటంటే తొందరగా పాడైపోతుందండి. మనకి పైన మనం కట్ చేస్తూ ఉంటే ఆ లేయర్స్ లాగా లేసి తొందరగా పాడైపోతుంది. బట్ ఇది ఏంటంటే అలా కాదు. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. వచ్చేసి ఇదొకటి అయితే తెప్పించాను. ఇదేంటంటే మనము వెల్లుల్లి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో మనం కింద వెల్లుల్లి పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకి ఈజీగా కట్ అయిపోతుంది చిన్న చిన్నగా. సో ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా అండి. సో అందుకనేసి తెప్పించాను. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. క్వాలిటీ వైజ్గా చూడండి చాలా బాగా వచ్చింది. ఇలా మనకి హోల్స్ లాగా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే వచ్చిందండి. ఇలా హ్యాండిల్ అయితే వస్తుంది. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తే ఈజీగా మనకి కట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి ఈ బాటిల్స్ అయితే తెప్పించానండి. ఇవి ఏంటంటే మనకి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి అంటే పికిల్స్ అలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ అలా మనం పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందనేసి తెప్పించాను. సో ఓపెన్ చేస్తాను. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా అయితే వస్తాయి, చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉంటుందండి మనకి. సో ఇది అంటే బ్రేక్ అవుతుందండి, కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి మీరు. కానీ ఇలాంటి వాటిలోనే మనము చట్నీస్ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది, ప్లాస్టిక్ అలా యూజ్ చేయకుండా. సో దీనిపైన ఏంటంటే మనకి ఇలా వుడ్తోనే ఇచ్చారండి. ఇలా అయితే ఉంటుంది. షేప్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఇక్కడ కొంచెం హైట్ అనేది ఎక్కువ ఉంది, కొంచెం ఇక్కడ తక్కువ అయితే వచ్చిందండి. దీనికి అంటే మనకి స్పూన్స్ కూడా ఇచ్చారు. సో అవి కూడా చూపిస్తాను మీకు. స్పూన్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి. అంటే ఫైబర్ లాగుంది, ఫైబర్ స్పూన్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా. ఇలా ఫైబర్ స్పూన్స్ ఇచ్చారండి. క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి పెట్టి చూపిస్తున్నాను. ఇలా అయితే ఉంటుంది. సో దీనికి మనకి కింద వుడ్తోని ఇలా ట్రే కూడా ఇచ్చారండి. చూస్తున్నారు కదా. వుడ్తోని మనకి ఇలా ట్రే కూడా ఇచ్చారు. ఇలా 3 పీసెస్ వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది. సో దీన్ని కూడా నేను రికమెండ్ చేస్తానండి. సో మనము అంటే కొంచెం క్వాంటిటీ చట్నీస్ మీకు సరిపోతాయి అనుకుంటే మీరు ఇందులో పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువగా అయితే పట్టదండి. చూడండి లోపల క్వాంటిటీ చాలా తక్కువ అయితే పడుతుంది. సో మనకి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, నీట్గా మంచి లుక్ అయితే ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి ఇదొక ఐటమ్ అయితే తెప్పించానండి. సో మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఈజీగా తీయడానికి ఉంటుందండి ఇది. సో మీరు పూరి అయినా కానీ ఇంకా ఏవైనా కానీ ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్ అలా చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది తీయడానికి.
సో ఇలా అయితే వచ్చిందండి, చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. ఇలా కంప్లీట్గా మనకి స్టీల్తో అయితే వస్తుంది, చూస్తున్నారు కదా, ఇలా స్టీల్తో వస్తుంది, చాలా బాగుంది. సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉందండి, మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, మీషో నుండి తెప్పించిన బ్యూటిఫుల్ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇచ్చాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీకు అంటే కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా అంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రోడక్ట్స్ తెప్పియాలా వద్దా అనేసి ఒక ఐడియా అయితే వస్తుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.